అందరికీ నమస్కారం. ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఒక ఉల్లిగడ్డ పెద్దది, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక టమాటాలు, 2 రెమ్మల కరివేపాకు, మసాలా దినుసులు, లవంగాలు, పట్ట, యాలకులు, బగారాకు. గ్యాస్ ఆన్ చేద్దాం. ఇక పోసుకుందాం. హాఫ్ కేజీ చికెన్కు ఒక 2 పావుల ఆయిల్ పోస్తా. ఎందుకంటే ఇందులోకి మన గోంగూర కూడా వస్తుంది కాబట్టి మంచిగా మొత్తం ఆయిల్తోనే ఉడకడం, వాటర్ పోసుడు ఏమి ఉండదు. ఇందులో ఆయిల్ వేడైంది, మసాలా దినుసులు వేసుకుందాం. ఇందులో ఎక్కువ మసాలాలు వాడద్దు, ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి మసాలా ఎక్కువ అయితే పంట కింద పడ్డదనుకో మనం తినలేము. అందుకోసం కొద్దిగా మసాలాలు తగ్గించడానికి 2 ఎండుమిర్చి వేసిన ఈ మంచి గోల్ని, ఒక ఉల్లిగడ్డ, చికెన్లో ఎండుమిర్చి ఎందుకు వేసిన అంటే గోంగూర వేస్తాను కాబట్టి ఎండుమిర్చి వేసిన. లేకుంటే మామూలుగా మనం ఎప్పుడు వండుకున్నట్టు చికెన్ వండుకుంటే మాత్రం ఎండుమిర్చి అవసరం లేదు. ఉల్లిగడ్డ కొద్ది గోలింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. ఇందులోనే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తా, ఎందుకంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తొందరగా గోలుతుంది. సాల్ట్ వేస్తే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇది మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచి గోల్డ్ కలర్ రావాలి, వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ మంచిగా గోలుతా అంటేనే ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేయాలి. ఇది కూడా మంచిగా చిటపటలు ఆడాలి కరివేపాకు. ఒక 2 స్పూన్ల అల్లం, చికెన్ కాబట్టి చికెన్లోకి అల్లం ఎక్కువనే పడుతుంది. అల్లం కూడా పచ్చి వాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. అల్లం పచ్చి వాసన వేయండి మంచిగా. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, 1 స్పూన్ పసుపు, పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి. అల్లం పసుపు అన్నీ మంచి గోల్నాయి. ఇప్పుడు ఒక టమాటా వేస్తా. టమాటా కూడా మంచిగా ఉడకాలి. ఇందులో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటా కుక్ అవుతుంది. మూత పెట్టుకుందాం. టమాటా కుక్ అయింది లేదా ఒక్కసారి చూద్దాం. టమాటా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోనే కారం, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి 8 వేసిన కాబట్టి ఇప్పుడు కారం తగ్గిస్తా, కొద్దిగా వేస్తా. 1 స్పూన్ కారం. ఇందులో కారం అవసరం లేదు, అందుకోసం ఎక్కువ పచ్చిమిర్చి వేసిన. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్, మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది కదా, అందుకే అన్నీ మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఒక కట్ట గోంగూర సుంచి కడిగి పెట్టుకున్నా గోంగూర, మంచిగా అంతా మంచిగా కలుపుకోవాలి. ఆకులు కడిగేసుకొని అయినా వేసుకోవచ్చు, మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. డైరెక్ట్ వేస్తే పులుపు అనేది మంచిగా ఉంటుంది. మిక్సీ పడితే అంత పులుపు మంచిగా ఉండదు. అందుకోసం ఆకులు కూడా తొందరనే కుక్ అయిపోతాయి. అసలు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. గోంగూర మంచిగా ఉడికింది, ఆయిల్ కూడా మీదకి వచ్చింది. మధ్యలో ఒక 2-3 సార్లు కలపాలి అడుగంటకుంటా. మంచిగా ఉడికింది. ఇప్పుడు చికెన్ వేద్దాం. కడిగి పెట్టుకున్న చికెను
ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటే చికెన్ అనేది మంచిగా జ్యూసీగా మంచిగా ఉంటుంది. ఇందులో వాటర్ అవసరం లేదు. ఇక చికెన్లో ఉన్న గోంగూర నుండి వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది, మంచిగా ఉడుకుతుంది. అన్నీ మంచిగా కలుపుకున్నా ఒక 5-10 నిమిషాలు మంచిగా మూత పెడదాం, ఉడుకుతుంది. కలిపి ఇద్దాం. చెప్తున్నా మంచి వాటర్ అదే ఊరింది చికెన్లో ఉన్న గోంగూరతోనే మంచిగా ఇలా వాటర్ కూడా ఊరినాయి. దీంతోనే కూర కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడకాలి. ఇంకా చికెన్ ఉడకలేదు. ఇంకొక 10 నిమిషాలు ఉంచుదాం. సిమ్లో పెట్టి ఇస్తే మంచిగా ఉడుకుతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, పుల్లగా. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. ఉడికింది లేదో ఒక్కసారి చూద్దాం. మంచిగా ఉంది, చిక్కగా అయింది. ఆయిల్ కూడా మీదికి వేరింది. కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర కూడా కొద్దిగా ఉడకాలి. ఒక గుప్పడి కొత్తిమీర కూడా మంచిగా అంతా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. మంచిగా ఉంది. ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. కొత్తిమీర ముక్కకు మంచిగా పట్టాలి. కొత్తిమీర కూడా కొద్దిగా ఉడికితే మంచిగా ఉంటుంది. కూర అయింది మంచిగా. మనకు కావాల్సినట్టుంది. ఎవరికైనా సూప్ లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోండి. ఇక మాకు ఈ వాటర్తోనే మంచిగా ఉడికింది, సరిపోయింది. వాటర్ అయితే పోయలేను నేను. మంచిగా ఉంది. ఇంతే. ఇక ఆఫ్ చేద్దాం గ్యాస్. ఇది టేస్ట్ టైం. కూర అయింది. మా బావ తింటాడు. బావ టేస్ట్ ఎట్లుంది బావ? గోంగూర చికెన్ కర్రీ మంచిగా ఉందా? గోంగూర మంచిగా ఉడికిపోయింది. చాలా బాగుందా? మంచిగా ఇష్టంగా మంచిగా తింటాడు. నచ్చిందా బావ? సూపరా? అవునా బావ? కూర మాత్రం సూపర్ ఉంది. ఫస్ట్ టైం వండినా నేనంటే. ఎప్పుడైనా మామూలు చికెన్ వండుతాం, కానీ ఈసారి మాత్రం గోంగూర చికెన్ వండినా. మంచిగా ఉంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.